నెల్లూరు నగరంలోని స్థానిక షాదీ మంజిల్ నందు ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరానికి చెందిన అన్ని రాజకీయ పక్షాల మైనార్టీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనంతరం మాట్లాడుతూ 5,60,000 జనాభా కలిగిన నెల్లూరు నగరంలో 1,30,000 ముస్లిం మైనారిటీ ప్రజలు నివసిస్తున్నారని, ఏ రాజకీయ పార్టీ అయినా ముస్లిం అభ్యర్థిని మేయర్గా ప్రకటించాలని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముస్లిం మహిళకు మేయర్ అవకాశం రాలేదని, కావున ఈసారి అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అబ్దుల్ మస్తాన్, ఎస్డిపిఐ అబ్దుల్ అజీజ్, టీడీపీ జిలానీ ఇన్సాఫ్ అజిత్ అహ్మద్, కాంగ్రెస్ ఫయాజ్, వైఎస్ఆర్సీపీ సమీర్ ఖాన్, షబానా, పర్వీన్, నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన మైనార్టీ కోటిమిట్ట షాదీ మంజిల్లో రౌండ్ టేబుల్స్ సమావేశం పెట్టడం జరిగింది. పార్టీలకి అతీతంగా, జమాత్లకి అతీతంగా ఆల్ పార్టీ అందరూ వచ్చారు. అల్హమ్దులిల్లా. ఎందుకు వచ్చారంటే ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ లో మేయర్ ఏదైతే మన సంవత్సరాల్లో ఎస్టీకి ఎలా కేటాయించారో అలాగే మన మైనార్టీ ముస్లింకి కేటాయించాలని ఎందుకు మేము డిమాండ్ చేస్తున్నామంటే, మన నెల్లూరులో 5,60,000 ఓట్లు ఉన్నాయి టోటల్ ఓట్లు. మన ముస్లిం మైనార్టీ ఓట్లు 1,25,000 ఓట్లు ఉన్నాయి. మన ముస్లిం ఓట్లు ఎందుకు ఇవ్వకూడదు? మనకి 30% మెజార్టీ ఉన్నాయి మాది ఓట్లు. అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ 2 పార్టీలు ఉన్నాయి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, నేను నెల్లూరు నగర మైనార్టీ అధ్యక్షుడు, నేను వైఎస్ఆర్సీపీ. నాకు పార్టీకి ఇట్లాంటి ఏ సంబంధం లేదు. ఎందుకు ఈ రోజు పెట్టానంటే, మన ముస్లింలకి ఒక హోదా రావాలా. ఆ హోదా ఎందుకంటే మన నెల్లూరులో 30% ఉంది కదా ఓట్లు. అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎస్టీ అయినా ఓసీ అయినా బీసీ అయినా దీనికి మాత్రం ఖండిస్తున్నాము. రేపు వచ్చే ఎలక్షన్ లో మేయర్ మన మైనార్టీ ముస్లింకి కేటాయించాలా. బీసీ అయినా ఓసీ అయినా మేము ఖచ్చితంగా దీనికి గెలుపునిచ్చుకున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దీనికి కేటాయిస్తే మేము ముస్లిం అందరూ తెలుగుదేశం పార్టీకి మేము గెలిపించుకుంటాం. అంటే మైనార్టీ ఖచ్చితంగా మేము పార్టీ చేస్తాం. ఒకవేళ వైసీపీ ఇస్తే వైసీపీ చేస్తాం. మీరే డిసైడ్ చేసుకోండి. ప్రతి ముస్లిం మాత్రం ఒకే మాట మీద ఉంటుంది ఇన్షాల్లా. నేను నెల్లూరు కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జిని. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం, ముస్లింలకు మేయర్ అభ్యర్థి అన్ని పార్టీలు ప్రకటించాలని చెప్పేసి మా డిమాండ్. ఈ డిమాండ్లో అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, వైసీపీ, కాంగ్రెస్, ఎస్డిపిఐ మేమంతా ఈరోజు కోటమిట్ట షాదీ మంజిల్లో కూర్చోవడం జరిగింది. దానిలో భాగంగానే అందరూ ఏకాభావించి మా అందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి మేము వేరే పార్టీలో అందరి ఎమ్మెల్యేలుగా రెడ్డిస్ కానీ ఎవరు నిలబడినా వాళ్ళకి మా సహకారం చేశాం, మా ఓట్లు వేసాం, వాళ్ళ జెండాలు మోసాం. కట్టుకోండి. ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం సమావేశం కావడం, ఏదైతే నెల్లూరులో ఉన్నటువంటి 1,20,000 మంది ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళకు గాను ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతూనే వచ్చింది. అయితే ఈరోజు జరిగినటువంటి మ్యాపింగ్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డుల్లో అనేక గందరగోళాలు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దీని మీద హైకోర్టుకు వెళ్ళడానికి కూడా కొంతమంది సోదరులు తయారవుతున్నారు. అయితే ముస్లిం సమాజానికి ఎంతో అన్యాయం జరిగినప్పటికీ కూడా అనేక సార్లు ముస్లింలు దాని మీద పోరాటాలు చేసినటువంటి సందర్భాలు కూడా చూసామా. అయితే రాబోయే ఎలక్షన్ లో ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ వస్తున్నాయో దాంట్లో ఉన్నటువంటి 7 సీట్లకు గాను
జనాభా సంఖ్య ప్రకారం పెంచుకొని 15 నుంచి 20 సీట్లు కార్పొరేటర్ సీట్లు మనకు ముస్లింలకు ఇవ్వాలా. అదేవిధంగా ఒక మంచి వ్యక్తికి మేయర్ పదవి కూడా ఏ పార్టీ అయినా సరే, అది ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ వారు దయచేసి మేయర్ సీటుని కేటాయించాలా. అదేవిధంగా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో ఉండేటువంటి రూరల్ ఏదైతే సిటీ ఎమ్మెల్యేలు ఉన్నారో రాబోయే రోజుల్లో ఈ 3 జరగబోతున్నాయి. అందులో ఒక సీటు ముస్లింలకు కూడా కేటాయించాలా. లేని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతున్నాను. ఈ రోజు ఇక్కడ అందరూ కూర్చోవడం ఉద్దేశం ఏంటంటే, నెల్లూరులో డీలిమిటేషన్ వార్డులని వీళ్ళు పెంచడం జరిగింది. వార్డులని పెంచడం అందరికీ ఇష్టమే, కానీ ఆ వార్డులని డివైడ్ చేసి పెంచడం అది ఎవరికి కూడా ఇక్కడ నచ్చటం లేదు. ఎందుకంటే కోటమిట్ట, ఖుద్దూస్ నగర్, 52వ వార్డు రంగనాల్పేట, ఇస్లాంపేట ఇవన్నీ కూడా ముస్లిం మెజార్టీగా ఉన్న వార్డులని వీళ్ళు విడదీసి మైనార్టీలుగా చేస్తున్నారు. దానికి మేము అందరూ అంగీకరించాము. అలాగే ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం ఏంటంటే, నెల్లూరులో ఏ పార్టీ అయినా సరే ముస్లిం గా మేయర్ కి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మేము అందరూ కలిసి ఆ మేయర్ ని గెలిపించుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 1,25,000 ఓట్లు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దాకా మన మైనార్టీ తరపు నుంచి ఫస్ట్ 50 సంవత్సరాల ముందు మహబూబా సాహెబ్ మేయర్ అయ్యారు. దాని తర్వాత అబ్దుల్ అజీజ్ గారు మేయర్ అయ్యారు. కానీ ఇప్పుడు మా